హలో అండి, అందరూ బాగున్నారా? నేనైతే బాగున్నాను. మీరంతా కూడా బాగుండాలని దేవుణ్ణి అయితే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. వెల్కమ్ టు శాంభవి ఛానల్. ఈరోజు అయితే మరొక మంచి డైలీ రొటీన్తో అయితే మేము ముందుకు వచ్చాను. ఈరోజు మన డైలీ రొటీన్లో ఒక స్పెషల్ డే ఉందండి, ఫాదర్స్ డే. సో ఈసారి అయితే 2026లో జూన్ 21కి వచ్చింది. అవునండి, ఈరోజు జూన్ 21. సో ఈ వ్లాగ్లోనైతే నా డైలీ రొటీన్లో ఉండే పనులతో పాటు కృతి కూడా వాళ్ళ నాన్నకి ఫాదర్స్ డే స్పెషల్గా ఏం సర్ప్రైజ్ చేస్తుంది, ఏం గిఫ్ట్ ఇవ్వబోతుందో, సో ఎవ్రీథింగ్ అనేది ఈ వ్లాగ్లో షేర్ చేస్తానండి. సో మార్నింగ్ లేవగానే వ్లాగ్ అయితే స్టార్ట్ చేశాను. ఎందుకో చూడండి, నైట్ అంతా వర్షం అండి. సో ఎండాకాలం తర్వాత భూమి ఎండిన తర్వాత ఫస్ట్ వర్షం చెప్పాలంటే మనసుకి ఎంత హాయిగా ఉందో. అసలు చల్లగా గాలి వీస్తూ చల్లగా, ఇంకా చూసారు కదా మా స్ట్రీట్ లైట్స్ కూడా ఇంకా ఆఫ్ అవ్వలేదు. సో చల్ల గాలికి భలే అనిపించింది. ఇంకా అందుకని వ్లాగ్ అయితే స్టార్ట్ చేశాను. చాలా ప్రశాంతంగా అనిపించింది మనసుకి. అంతే కదండి, ఉండి ఒక్క వర్షం పడితే భూమి నుంచి వచ్చే ఆ స్మెల్ ఉంటుంది. అసలు ఏ పర్ఫ్యూమ్ కూడా పనికిరాదు, అంత బాగుంటుంది. సో ఇక్కడైతే రాక్సీ కూడా నాతో పాటే లెగిసింది అనమాట. 6 o'clockకి లేచాము. లేచి చూస్తే కనుక ఇంకా రాత్రి వర్షం పడింది కదా. సో పైన మేడ పైన నుంచి వాటర్ అంతా కిందికి వచ్చేస్తూ ఉంటాయి. ఇన్ని రోజులు ఎండిన తర్వాత ఆ ఫ్లోర్ పైన బ్లాక్గా తయారవుతుంది కదా. సో అదంతా కూడా కిందికి వచ్చేసిందండి. మా పైప్స్ అయితే పైన నుంచి వేరే దారి లేక కిందికే వస్తాయి వాటరు పైపు ద్వారా. సో అవన్నీ కూడా ఇంకా ఊడ్చేసేయాలి. ఇక్కడ పాప అండ్ మా వారైతే పడుకున్నారు. చూసారు కదా, నైట్ పడిన వర్షం వల్ల ఎంత చల్లగా ఉందంటే, సో దుప్పట్లు కూడా కప్పుకొని పడుకున్నారనమాట. సో ఇల్లు అయితే ఇలా గందరగోళంగా ఉంది. ఇంకా నైట్ అయితే నేను సర్దుకోవడం చాలా తగ్గించాను, ఎందుకంటే పాప సర్దుకొని ఇవ్వట్లేదు అనేసి. ఇంకా మార్నింగే తను లేట్గా లెగుస్తుంది కాబట్టి నాకు ఈజీగా వర్క్స్ అనేవి కంప్లీట్ అయిపోతాయి. సో నా కంఫర్ట్ కోసమని నేను మార్నింగే వర్క్స్ కంప్లీట్ చేసుకుందాం అనేసి వదిలేసాను. ఇంకా ముగ్గు అయితే ఇలా సింపుల్గా పెట్టేసుకున్నాను. మీరు చూస్తే కనుక అబ్జర్వ్ చేయండి, వర్షం ఇంకా పడుతుంది, ఆగలేదు. సో చిన్న చినుకుల్లాగా పడుతూనే ఉంది. సో మనసుకైతే ఎంత బాగుందంటే చాలా బాగుంది నాకైతే. ఇంకా వర్షం వల్ల మళ్ళీ ముగ్గు పోతుందో ఏమో అనేసి ఇంకా పెద్దగా ఏమి వేయలేదు, సింపుల్గా వేశాను. అదట్టు ఈరోజు సండే కాబట్టి ఇంకా నాకు ఇంట్లో పూజ కొంచెం ఎక్కువగా ఉంటుంది కాబట్టి ఇంకా తులసమ్మ గది దగ్గర దర్వాజలకి సో ఇదంతా కూడా ఇలా నీట్గా క్లీన్ చేసుకొని ముగ్గులు పెట్టుకున్నాను. ఇంక ఇక్కడ కూడా మొత్తం పార్కింగ్లో మొత్తం వాటర్ అంతా ఊడ్చేసి నీట్గా తుడిచేసి ఇంక ఇక్కడ బకెట్ పెట్టాను. ఎందుకంటే ఇంకా డర్టీ వాటర్ వస్తూ ఉంటాయి కదా, చినుకు వల్ల వాటర్ అనేది డ్రాప్ వస్తూ ఉంటాయి. సో అవన్నీ కూడా మళ్ళీ ఫ్లోర్ మీదకి రాకుండా ఇంకా బకెట్ పెట్టేశాను. ఇక్కడ చూస్తే కనుక చీపురు ఇంట్లో ఉడిచేది నేను మర్చిపోయి గోడ మీద పెట్టాను, ఇక్కడ పెట్టాల్సింది కాస్త. సో అది వాటర్కి తడిచి దాని నిండా వాటర్ అయిపోయాయి. మీరు అబ్జర్వ్ చేస్తే లాస్ట్ వ్లాగ్స్లో నా వ్లాగ్స్ మీరు కంటిన్యూగా చూస్తే కనుక మీకు అర్థమవుతుంది. లాస్ట్ వ్లాగ్స్లో నేను చీపురు కొనున్నాను కదా, ఇంట్లో ఊడ్చుకునే చీపురు. సో ఆ చీపురుకి అయితే ఈరోజు ఇంకా ఓపెనింగ్ టైం వచ్చేసింది అనమాట, ఫాదర్స్ డే స్పెషల్గా. ఇంకా మా రాక్సీకి కూడా బయటకు రావాలనిపిస్తుంది. ఇంక ఇప్పటిదాకానైతే నేను తీసుకురాలేదు బయటకు, ఎందుకంటే తడిగా ఉంది కదా నేల మొత్తం, అంత పూసేసుకుంటుంది అని. కానీ అది ఏం చేసిందంటే అసలు వెళ్ళి ఇంకా వాళ్ళ నాన్న లేపడం స్టార్ట్ చేసింది అనమాట. మా వారికి వెళ్ళి కంప్లైంట్ చేసింది అనమాట, నేను బయటకు తీసుకెళ్ళలేదా అని. అందుకని కాసేపు బయట వదిలేసాను ఇలాగా. భలే ఎంజాయ్ చేసింది అది కూడా. వెదర్కి క్లౌడీ వెదర్, చల్లగాలి, చాలా బాగుంది మార్నింగ్ అయితే చెప్పాలంటే. ఇంక ఇక్కడ కొత్త చీపురు ఓపెన్ చేశాను, ఈరోజు ఓపెనింగ్ చేశాను. ఇంకా నేనైతే ఏ చీపురైనా సరే ఓపెన్ చేసినప్పుడు దానికి మొత్తం డస్ట్ అంతా ఉంటుంది కదా, కొంచెం ఆ చీపురికి ఆ పుల్లల ద్వారా ఉండేది గడ్డి అంతా ఉంటుంది కదా. సో అదంతా కూడా నేను నీట్గా ఇలా కోంబుతో దువ్వుకుంటాను. కోంబుతో దువ్వితే ఏంటంటే ఈక్వల్గా ఎవ్రీథింగ్ మొత్తం ఆ గడ్డి అనేది పూర్తిగా వచ్చేసింది. చూసారు కదా నేల ఎంత నల్లగా కనిపిస్తుందో, నేను అడుగు పెడితే చాలా ఇలా అంటుకుంటుంది. సో మొత్తం వచ్చేసింది క్లీన్గా. ఇంకా చక్కగా ఇల్లంతా ఊడ్చేసుకొని నీట్గా తుడిచేసుకొని ఇలా గడపలకి అలాగే పసుపు కుంకుమ బియ్యం పిండితో ఇలా గడపల దగ్గర ముగ్గులన్నీ పెట్టేసుకున్నాను అనమాట. ఇంకా పూజకి టైం అయింది. ఇంకా మా వాళ్ళు లేసే లోపే నేను పూజకి కూడా చేసేసుకుంటే నాకు పెద్ద పని అయిపోతుంది అనమాట. ఆకృతి లేసిన తర్వాత తనతోనే సరిపోతుంది. అదేంటంటే
చూసానండి, ఇల్లు అయితే మార్నింగ్ ఇలా క్లీన్ చేసుకున్న తర్వాత పదే పదే చూసుకోవాలనిపిస్తుంది. ఎందుకంటే ఈవినింగ్ టైం వరకు పిల్లలతో ఇలా ఉండదు కదా, మా పాపతోనైతే అస్సలు ఇలా ఉండదు, అసలు చూడబుద్ధి కాదు ఇల్లు అనమాట. ఇంకా కిచెన్లోకి వస్తే ఇలా గందరగోళంగా ఉంది, అసలు ఏమీ ముట్టలేదండి నైట్ పని మొత్తము. సో ఇంకా అది కూడా క్లీన్ చేసుకున్న తర్వాత ఇలా మారిపోయింది నా కిచెన్. సో సింప్లీ సూపర్గా సర్దుకున్నాను కదా. సో ఇంకా నెక్స్ట్ వంట స్టార్ట్ చేయాలన్నమాట. స్నానం చేసిన తర్వాత పూజ చేసుకున్న తర్వాత వంట స్టార్ట్ చేస్తానన్నమాట. అప్పటి వరకు పొయ్యి వెలిగించాను. సో ఇక్కడ చూస్తే కనుక నైట్ మిగిలిపోయిన రైస్ని ఇలా కలుపుకున్నాను. ఈరోజు పోప్ రైస్ చేయబోతున్నాను. అలాగే ఇక్కడ అలసందలు అంటే బొబ్బర్లు అంటారు కదా, సో అవి నానబెట్టుకున్నాను అనమాట. యాక్చువల్గా నైటే నానబెట్టుకున్నాను. వీటితో ఏం రెసిపీ చేయబోతున్నాను మీకు థంబ్నెయిల్ చూస్తే ఈజీగా అర్థమైపోయి ఉంటుంది. ఇదేనండి మా వారికి ఈరోజు నేను చేసే స్పెషల్ వంటకం అనమాట. ఫాదర్స్ డే స్పెషల్గా మా పాప తరపున సర్ప్రైజ్ అనమాట. మా వారికి తెలీదు యాక్చువల్గా నేను చేయబోతున్నాను అనేసి. ఇంకా ముగ్గులు పెట్టుకున్నాను, చక్కగా కిచెన్ కూడా నీట్గా ఇలా క్లీన్ చేసేసుకున్నాను. ఇంకా పూజకి సిద్ధమైపోవాలి. ఇంక ఇక్కడ చూస్తే మా వాళ్ళైతే చక్కగా పడుకున్నారండి. అక్కడ నుంచి లెగ్స్ చేసి ఇంకా రూమ్లోకి వచ్చి పడుకున్నారు. చూసారు కదా ఎంత హాయిగా పడుకున్నారో. ఒక్కొక్కరు ఒక్కొక్క సైడ్ బెడ్ మొత్తం వీళ్ళతోనే సరిపోయింది. సో అలా పడుకున్నారు. ఇంకా వాళ్ళని డిస్టర్బ్ చేయకూడదు, వాళ్ళ లెగ్స్ లోపలనే పూజ చేసేసుకోవాలి. ఇక్కడైతే ఇంకా స్నానం చేసుకున్న తర్వాత పూలకి వెళ్ళాను. ఈరోజు సండే కాబట్టి దాదాపు ఎవరు పూజ చేసుకోరు, కొంచెం నాన్ వెజ్ బిజీలో ఉంటారు కదా. సో అందుకని సండే రోజు నాకు చాలా పూలు దొరుకుతాయి మా కాలనీలో, అంటే వేరే వాళ్ళకి కూడా తెంపుకొస్తాను అనమాట. సో చక్కగా దేవుళ్ళని పూజ గదిని మొత్తం అలంకరించుకొని పువ్వులతో ఇలాగా ధూపం వేసేసుకున్నాను. హ్యాపీగా అనిపించింది మనసుకైతే, ప్రశాంతంగా. ఒక పూజ కంప్లీట్ అయిపోయింది అంటే ఒక ఫ్రెష్ ఫీలింగ్ ఆటోమేటిక్గా మైండ్లోకి వచ్చేస్తుంది కదా. సో నాకు కూడా అలాగే అనిపించిందండి. నా డేనైతే ఫ్రెష్గా ఇలా స్టార్ట్ అయిపోయింది. ఎలా ఉంది నా పూజ గది? నచ్చితే కనుక ఒక లైక్ చేయండి నేను సర్దుకున్న విధానానికి. ఇంకా ఇదైతే మా వారికి 3rd ఫాదర్స్ డేనండి, మా పాప పుట్టిన తర్వాత. సో ఇలాగే మరెన్నో ఫాదర్స్ డేస్ హ్యాపీగా జరుపుకోవాలి మా వారు. అలాగే మా నాన్నకి కూడా, నన్ను కన్న మా నాన్నకి కూడా థ్యాంక్ యూ చెప్పుకుంటూ దేవుడి ముందు నా కోరికలు తెలుపుతూ నా మొర ఆలకించమని వేడుకుంటూ, సో హ్యాపీగా దండం పెట్టుకొని ఇంకా ధూపదీపాలతో పూజనైతే కంప్లీట్ చేసేసుకున్నాను ఇలాగా. ఇంకా నేను పూజ చేసుకునే టైంలోనే మా రాక్షసి అయితే లేచిందండి, అదేనండి కృతి పాప. ఇంకా తన అల్లరి చూడండి ఇక్కడ. సో లేచిన తర్వాత వెంటనే బొమ్మలన్నీ తీసేసి ఇలా పడేసేసింది. నేను సర్ది ఒక 1 అవర్ కూడా కాలేదండి, చూసారు కదా అప్పుడే బొమ్మలు పడేయడము స్టార్ట్ చేసేసింది. ఇంకా వాటికి అడ్డు చెప్పకూడదు అనమాట, వీటికి కూడా అడ్డు చెప్తే ఇంకా అంత సంగతి. వాళ్ళ నాన్నకి వెళ్ళి కంప్లైంట్ చేస్తుంది, లేదంటే కింద పడి బొర్లుతుంది, లేదంటే ఏది తోచక ఫోన్ ఇవ్వమని అంటుంది. సో అందుకని ఇంకా నేను ఏం డిస్టర్బ్ చేయకుండా ఆడుకోమ్మా అని వదిలేసాను అనమాట ఇలాగా. ఇంక ఇక్కడ సంగతి ఇక్కడ ఉండగా నేనైతే కిచెన్లోకి వచ్చేసానండి. ఇంకా నా వంట ప్రోగ్రామ్ స్టార్ట్ చేసేసుకోవాలి కదా. సో పోప్ రైస్ చేస్తానని చెప్పాను కదా, సో దానికోసమే ఇలా మూకుడు పెట్టేసి ఆయిల్ వేసేసుకొని ఇంకా ఆనియన్స్ అవన్నీ కూడా ఫ్రై చేసేసుకొని, కరివేపాకు మాత్రం నేను దాదాపు 12 వేసానండి. ఎందుకంటే మాకు మా గార్డెన్లో మా పక్కన వాళ్ళకి కానీ మాకు కానీ చెట్లకి విరివిగా దొరుకుతాయి. సో అందుకని మ్యాక్సిమం 12 కరివేపాకు వేసి సో ఇలా ఎంచక్కా ఫ్రై రైస్ చేశాను అనమాట. లెమన్ కూడా వేసేసి చాలా కలర్ఫుల్గా ఉంది కదా, టేస్ట్ మాత్రం అదిరిపోతుందండి. నేను చేసే పోప్ రైస్ మా వారికి చాలా అంటే చాలా ఇష్టము. సో నైట్ ఎప్పుడు రైస్ మిగిలిపోయినా సరే ఇలాగే పోప్ రైస్ లేదంటే ఎగ్ రైస్ అలా చేస్తాను. ఈరోజు సండే మేము తిన్నాం కాబట్టి పోప్ రైస్ చేసేసాను. ఇంకా టిఫిన్కి అయితే రెడీ చేసేసాను కదా బ్రేక్ఫాస్ట్. ఇంకా పాపకి బ్రష్ చేయించాలి, అలాగే తినిపించాలి. సో ఇక్కడ చూడండి ఏడుస్తుంది, అసలు రీజన్ లేకుండా ఏడుస్తుందండి. ఎందుకు ఏడుస్తుందో అప్పుడప్పుడు తెలియదు. ఇంకా పిల్లలతో ఉండేదే కదా, సో అందుకే ఇంకా సర్దుకోవాలి. కృతి చూడు, అయ్యా హాయ్ చెప్పు. వెళ్తావా పో. ఇటు చూడు, బాయ్ చెప్పు.
ఇప్పటిదాకా ఏడ్చింది కదా, సో హ్యాపీగానైతే తినేసింది. తను కడుపు నిండా తిన్నదంటే నాకు ఎక్కడలేని హ్యాపీనెస్ అనమాట. నాకు సగం కడుపు అక్కడే నిండిపోతుంది. మిగతా అంతా నేను నా కడుపుకి నేను తినేది అది అడిషనల్ అయిపోతుంది అనమాట. సో అంత హ్యాపీగా అనిపిస్తుంది, ఎందుకంటే సతాయించదు కదా. సో ఇక్కడనైతే క్లైమేట్ చాలా కూల్గా ఉంది. ఇంకా పిల్లలంతా కూడా బయటకు వచ్చేసారు, సండే కదా. సో హ్యాపీగా బ్రేక్ఫాస్ట్ అలాగా చేసేసి ఇంకా బయటకు వచ్చి ఆడుతూ ఉన్నారనమాట. ఇంకా పాప కూడా అక్కడికి వెళ్తానంటుంది. కానీ ఎప్పుడో ఒకసారి తప్పితే నేను లేకుండా పాపనైతే వాళ్ళతో వదలలేను, ఎందుకంటే వాళ్ళు కూడా పిల్లలే కదా, వాళ్ళకి తెలియకుండా తగిలినా సరే కింద పడిపోతుంది. అండ్ దట్టు వాళ్ళు రోడ్ సైడ్ ఆడుతున్నారు కాబట్టి వెహికల్స్ వచ్చే అవకాశాలు ఉంటాయి కదా, అందుకని లోపలికి తీసుకొచ్చేసాను. ఇంకా మా వారికి అయితే బ్రేక్ఫాస్ట్కి ఇంకా పోప్ రైస్ పెట్టేస్తున్నాను. ఇంకా నేను కూడా సేమ్ పోప్ రైస్ తినేస్తామన్నమాట. పాప తినేసింది కాబట్టి ఇంకా మేము తిన్న తర్వాత మిగిలిపోయిన వైట్ రైస్ ఉంది కదా, సో అందులో పెరుగు కలిపేసి ఇంకా రాక్స్కి తినిపించడమే అనమాట. సో నాకైతే ఎక్కువగా తినే టైమే ఇష్టం అండి, ఎందుకంటే మేము తినే టైంలోనే చాలా కబుర్లు వస్తాయన్నమాట. ఏదో ఒక టాపిక్ వస్తూనే ఉంటుంది, మాట్లాడుకుంటూనే తింటామన్నమాట. అందుకని నాకు తినే టైం, మా వారితో తినే టైం అయితే చాలా ఇష్టము. ఒక దెబ్బ తాకింది అమ్మకి, ఇక్కడ దెబ్బ తాకింది. అయ్యో ఎట్లా తగ్గిపోతుంది? అయ్యో ఎట్లా, ఏం చేస్తావు? పప్పు అమ్మా మంచినా, అట్లా పప్పిస్తే తగ్గిపోతుందా? ఇగో ఇక్కడ కూడా ఇక్కడ పెద్ద దెబ్బ తాకింది. అయ్యో డాడీకి ఏడా హ్యాండ్కి చూపి. చూసారు కదండి, మా పాపకి ఎక్కడ దెబ్బ తగిలినా సరే నాకు వచ్చి చెప్తుంది అమ్మ దెబ్బ అనేసి. నేను ఒక పప్పు ఇస్తే ఇంకా నవ్వుతుంది అనమాట. ఇక్కడ కూడా అలాగే చేస్తుంది ఆమె, ఇంకా పప్పు ఇస్తుంది అనమాట నాకు దెబ్బ తగిలింది అనగానే. సో క్యూట్ కదండి. ఇంకా వాళ్ళ నాన్నకి కూడా ఇచ్చేసింది. సో మనం ఏం చెప్తే పిల్లలు అదే ఫాలో అవుతారు అనడానికి ఇదే నిదర్శనం అండి, ఇదే బెస్ట్ ఎగ్జాంపుల్. సో మనం ఎలా నడుచుకుంటే వాళ్ళని మనం సతాయించకుండా, వాళ్ళ మీద మనం చిరాకు విసుగు చూపించకుండా, వాళ్ళ ముందు మనం ఫోన్ ఎక్కువ పాటించకుండా, సో ఇలాంటివి పాటిస్తూ ఉంటే వాళ్ళు కూడా ఆటోమేటిక్గా మన ఫ్లోకి వచ్చేస్తారనమాట. మనం డైరెక్ట్గా వాళ్ళని మన ఫ్లోకి తీసుకురాలేము, వాళ్ళ ఫ్లోకి వెళ్ళి మాత్రమే వాళ్ళని మన ఫ్లోకి తీసుకురాగలం అనమాట. ఇక్కడ ఇంకా కూల్ డ్రింక్తో ఆటలు ఆడుతుంది మా పాప కాసేపు. టైం అయితే చూస్తుండగానే 1 o'clock అయిందండి. ఇది 1 o'clockకి ఆఫ్టర్నూన్. కానీ చూసారు కదా క్లైమేట్ అయితే మార్నింగ్ ఎలా ఉందో సేమ్ అలాగే ఉంది. కింద తడి కూడా యాక్చువల్గా ఈ నేలనైతే నేను చల్లిన తర్వాత ఒక 2 hours మొత్తం ఆరిపోతుంది సమ్మర్లో అయితే. కాకపోతే ఈరోజు అయితే చూసారు కదా ఎంత తడిగా ఉందో. సో క్లైమేట్ అయితే పూర్తిగా వెట్టుగానే ఉంది చెప్పాలంటే, కాకపోతే వర్షం అయితే లేదు. బట్ చాలా బాగుంది. ఫ్లవర్స్ చూసారు కదా ఎంత ముద్దుగా కనిపిస్తున్నాయి, చెట్లు కూడా చాలా గ్రీన్గా కనిపిస్తున్నాయి. ఇంకా పాపనైతే అక్కడ తన ఫ్రెండ్ అన్నం తింటుంది, వాళ్ళ మమ్మీ పెడుతుంది అనేసి ఇక్కడ నుండి చూస్తూ హాయ్ బాయ్ చెప్పేస్తుంది అనమాట. ఇక్కడ చూసారు కదా తనకు పెట్టే హెయిర్ బ్యాండ్స్ తన సైకిల్కి వేస్తుంది ఈ మధ్య, అదేంటో అంటే ఇన్ని రోజులు గుండులో ఉంది కదా, సో హెయిర్ మనం లీవ్ చేసి వదిలేస్తాం కదా, సో గుండుకు హాయిగా ఉండి ఇప్పుడు జుట్లు కడుతూ ఉంటే తనకి ఏదో తెలియని నొప్పి, అంటే నేను టైట్గా వేయను, లూజ్గానే వేస్తాను, అప్పటికి కూడా ఏదో కఠిన ఫీలింగ్లో ఉంటుంది. అందుకని ఎప్పటికప్పుడు తీసేసుకొని అలా సైకిల్స్కి వేస్తూ ఉందన్నమాట. ఇంకా అటు ఇటు పడి పాపనైతే పడుకోబెట్టానండి. ఇంకా రూమ్లో చక్కగా పడుకోబెట్టేసి ఇలా ఫ్యాన్ వేసేసి ఇంకా డోర్ వేసేస్తే హ్యాపీగా 2 నుంచి 4 hours ఈజీగా పడుకుంటుంది మా పాప. పెద్ద నిద్ర తీస్తుందండి ఆఫ్టర్నూన్ టైంలో. సో తనని ఇంకా డిస్టర్బ్ చేయకూడదు, తను పడుకున్న టైంలోనూ నేను ఎలాంటి పనులు ఉన్నా సరే కంప్లీట్ చేసేసుకోవాలన్నమాట. అందుకని ఇంకా ఇంట్లో కొన్ని తను పడేసిన బొమ్మలు అటు ఇటు ఉంటాయి కదా, సో ఇల్లంతా గందరగోళం అవన్నీ కూడా నీట్గా సర్దేసుకున్నాను. ఇంక ఇక్కడైతే పల్లిపట్టి తింటున్నాను, మీకు కూడా చూపిస్తున్నాను. పల్లిపట్టి చాలా మంచిదండి, లేడీస్కి అయితే మరీ మంచిది, ఎందుకంటే బెల్లం పల్లీలు రెండు కూడా హీట్ని ప్రొడ్యూస్ చేస్తాయి బాడీలో. సో కొంచెం పీరియడ్ ఇర్రెగ్యులారిటీ ఉన్న వాళ్ళకి చాలా బెనిఫిట్ ఇది చెప్పాలంటే. ఇంక ఇప్పుడైతే టైం వచ్చేసి 5 o'clock అవుతుందండి. ఈవినింగ్ చూపిస్తున్నాను. క్లైమేట్ అయినా సరే కొంచెం కూడా తేడా లేదు కదండి. సో యాజ్ ఇట్ ఈస్గా ఉంది, అదే తడి అదే వెట్ వెదర్ అనమాట. ఇంక ఇక్కడ బయట
రాక్సీ ఫ్రెండ్ ఉంది. సో అది హ్యాపీగా సేద తీరుతుంది. ఇంకా లోపలైతే రాక్సీ సేద తీరుతుంది. ఇది కూడా ఈరోజు ఏంటో చాలా ఎక్కువసేపు నిద్రపోతుంది అనమాట. హ్యాపీగా ఎంజాయ్ చేస్తుంది వెదర్ని. అది కూడా సో ఉండి సడన్గా క్లైమేట్ కూల్ అయ్యేసరికి మనకి హ్యాపీనెస్ ఉంటుంది కదా. సో డాగ్ కూడా దానికి కూడా చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది. ఇంకా అక్కడ నుండి కాస్త కిచెన్లోకి వచ్చాను. ఇక్కడ మినపప్పు నానిందండి, అంటే మినుము గుండ్లు ఉంటాయి కదా, సో అవి నానబెట్టాను. ఇక్కడ ఆనియన్ అలాగే పచ్చిమిర్చి చాపర్ బాక్స్ ఉంది కదా నా దగ్గర, సో అందులో వేసేసి తురిమి పెట్టుకున్నాను అనమాట. ఇంక ఇక్కడ అయితే బొబ్బర్లు చక్కగా నానిపోయాయి. ఎంత చక్కగా నానిపోయాయి చూసారు కదా. సో నేను నైట్ నానబెడితే ఈరోజు ఈవినింగ్ 5 o'clock అయింది. సో ఇప్పటివరకు నానుతూనే ఉన్నాయి. సో పర్ఫెక్ట్గా నానిపోయాయి అనమాట. ఇంక ఇప్పుడైతే మిక్సీ బౌల్ తీసేసుకొని ఇందులో అల్లం ముక్క వేసేసుకున్నాను, కొంచెం దంచి వేసేసుకున్నాను అనమాట. ఎందుకంటే బొబ్బర్లు వేస్తూ ఉంటాం కాబట్టి ఇవి తొందరగా దంగిపోతాయి కదా. సో అల్లం అయితే అలాగే ఉండిపోతుంది, అందుకని దాన్ని కూడా కొంచెం దంచేసి వేసాను అనమాట. ఇంకా మనం నానబెట్టుకున్న బొబ్బర్లు అన్నీ కూడా ఇందులో వేసేయాలి. నేనైతే అలసందలు అంటాను, ఆ బొబ్బర్లు అని కూడా అంటారు. మీరేమంటారో కామెంట్ చేయండి వీటిని. సో తెలంగాణ సైడ్ అయితే బొబ్బర్లు అని అంటారు. ఇవి తెల్ల బొబ్బర్లు, ఎర్ర బొబ్బర్లు ఉంటాయి. సో చాలా రకాలుగా చేయొచ్చండి మనం గారెలు. మక్కలతో కూడా మక్క గారెలు చేసేసుకోవచ్చు. సో ఇలాగా ఎలా పడితే అలా చేసేసుకొని గారెలు హ్యాపీగా ఎంజాయ్ చేయొచ్చు అనమాట. నాన్ వెజ్లోకి అంటే చికెన్ సూప్లోకి, మటన్ సూప్లోకి ఇంకా బాగుంటుందండి, అద్దరిపోతుంది ఈ గారెలు తింటే గనక. ఇంక ఇందులోకి మినపప్పు కూడా నానబెట్టుకున్నాను, మినపప్పు వేసేసుకున్నాను, కొంచెం జీలకర్ర వేసుకున్నాను, అలాగే కల్లుప్పు వేసుకున్నానండి. ఎందులోకైనా సరే ఈ మధ్య కొంచెం కల్లుప్పే యూజ్ చేస్తున్నాను, చాలా టేస్ట్ ఉంటుంది కర్రీస్ అయినా అలాగే ఇలాంటి రెసిపీస్ అయినా సరే. సో వేసి మిక్స్ పెట్టుకున్న తర్వాత కన్సిస్టెన్సీ అయితే ఇలా వచ్చింది, పర్ఫెక్ట్గా వచ్చిందండి. వాటర్ ఏమి కూడా యాడ్ చేయలేదు, వాటర్ ఏమి యాడ్ చేయకుండానే ఇలా రుబ్బేసుకోవాలన్నమాట. పర్ఫెక్ట్గా వచ్చింది. మనం గారెలు చేస్తే పర్ఫెక్ట్గా అందులోకి ఆయిల్లోకి జారుడుగా దిగాలి. అలాగే ఆయిల్ కూడా ఎక్కువ లాక్కోకూడదు, అంటే కనుక వాటర్ కంటెంట్ ఎక్కువగా ఉండకుండా చూసుకోవాలి. సో ఇప్పుడు మనం పక్కకి పెట్టుకున్నాను కదా ఆనియన్ అలాగే పచ్చిమిర్చి, అది కూడా వేసేసుకోవాలి. ఇంకొంచెం జీలకర్ర కూడా వేసుకున్నాను. జీలకర్ర ఆప్షనల్ అండి, ఎందుకంటే ఫస్టే జీలకర్ర మనం మిక్స్ పట్టేటప్పుడు వేసాం కదా. సో ఎవరైనా జీలకర్ర పంటికి తగిలితే ఇష్టం లేని వాళ్ళు జీలకర్ర అవాయిడ్ చేసేసుకోవచ్చు. ఇష్టం ఉన్న వాళ్ళు జీలకర్ర మళ్ళీ వేస్తే చాలా బాగుంటుంది. అలాగే ఇందులోకి కొంచెం పచ్చి ధనియాల పొడి కూడా యాడ్ చేశాను. సో కన్సిస్టెన్సీ అయితే ఇలాగ వచ్చింది, పర్ఫెక్ట్గా కలుపుకున్నాను. ఇంకేం లేదండి, ఇంతే ఇంగ్రీడియంట్స్ అయితే. చాలా సింపుల్ కదా. సో మీరు కూడా ఒకసారి ఫాలో అవ్వండి అండ్ ఒకసారి మీ ఇంట్లో ట్రై చేయండి, చాలా పర్ఫెక్ట్గా కుదురుతాయి. చూసారు కదా, నేను చేతి మీద ఇలాగా పెట్టి చూపిస్తున్నాను మీకు. సో ఈజీగా చేమీకెళ్ళి జారిపోయింది కదా. సో ఇలాగా కలుపుకోవాలన్నమాట. ఇంకా పాపనైతే ఈరోజు ఆఫ్టర్నూన్ టైంలో తినే టైంకి పడుకుని పోయింది, ఇంకా తినలేదు. అందుకని ఇంకా ఈవినింగ్ ఎర్లీగా పెట్టేశాను. టైం వచ్చేసి 7 అయిపోయింది. ఇంకా మా వారైతే బయటకు వెళ్ళారు. సో వచ్చేలోపే మా గారెలు చేసి పెట్టి ఇంకా సర్ప్రైజ్ ఇద్దామని ఫిక్స్ అయిపోయాను. సో ఈరోజు చేసే బొబ్బరి గారెలు అయితే కృతి తరపున వాళ్ళ నాన్నకి గిఫ్ట్ అనమాట. ఏదో ఒక చిన్న స్పెషల్ మూమెంట్ కదా, సో ఎంజాయ్ చేద్దాం అనేసి. మా వారికి ఇలాంటివి ఏమి ఇష్టం ఉండదు, పెద్ద సర్ప్రైజులు అలాంటివి. కాకపోతే నాకు ఇష్టం అనమాట. ఆయన ఎప్పుడైనా సరే ఇలా నా చేతుల మీదుగా కొంచెం సర్ప్రైజ్ చేయడము. సో ఫస్ట్ టైం అయితే కృతితో సర్ప్రైజ్ చేపిస్తున్నాను. సో ఇందులోనైతే ఇంకా కొంచెం కొత్తిమీర కూడా యాడ్ చేసుకున్నాను ఫ్రెండ్స్. సో కొంచెం లేట్గా యాడ్ చేసుకున్నాను, ఫస్ట్ గుర్తుకు రాలేదు, అందుకని ఇలా చూపిస్తున్నాను. అంతేనండి, ఇంకా ఆయిల్ పెట్టేసుకొని హీట్ అయిన తర్వాత ఇలా వేసేసుకొని హ్యాపీగా కాల్చుకోవడమే అనమాట, అంటే వేయించుకోవడమే. ఫ్రెండ్స్, నేను చేసే ఈ బొబ్బరి గారెలు మీరు ఇలానే ఫాలో అవుతారో కామెంట్ చేయండి. అండ్ మీలో ఎంతమందికి ఇష్టమో కూడా కామెంట్ చేయండి. నేను చేసిన తర్వాత, నా వీడియో చూసిన తర్వాత ఫాలో అయ్యి ఎంతమంది చేస్తున్నారు, ఎంతమందికి చాలా చక్కగా కుదిరాయి కూడా కామెంట్ చేయండి. సో మీరు అలా కామెంట్ చేస్తే ఏంటంటే నాకు ఒక హ్యాపీనెస్ ఉంటుంది. సో ఇంతమందికి బాగా కుదిరాయి అనేసి, అండ్ దట్టు నా వీడియోకి రెస్పాండ్ అవుతున్నారు అనే హ్యాపీనెస్ ఇంకెక్కువగా ఉంటుంది నాకు. ఈ బొబ్బరి గారెలకైతే మధ్యలో హోల్ చేసుకొని కాల్చుకోండి ఫ్రెండ్స్. సో అలా అయితే లోపల కూడా పర్ఫెక్ట్గా ఉడికిపోతుంది, చక్కగా ఉంటుంది టేస్ట్ అయితే. ఇంకా కొన్ని నేను హోల్ పెట్టి చేశాను, కొన్ని హోల్ పెట్టకుండా కూడా చేశాను అనమాట. సో అది మీ ఇష్టము, మీకు కంఫర్ట్గా ఉండేలాగా మీరు తినడానికి
సో పిండి కూడా ఇంత జారుడుగా ఉండడానికి కారణం మెయిన్ ఇంగ్రీడియంట్ మినప్పప్పేనండి. మినప్పప్పు వల్లనే ఇంత చక్కగా కన్సిస్టెన్సీ అనేది వచ్చింది. సో ఫైనల్గానైతే నా బొబ్బర గారెలు అయితే ఇలా ఎదిగిపోయాయి బౌల్ నిండా. ఈరోజు ఇంటికి ఇంకొక గెస్ట్ కూడా వచ్చారు. సో వారితో కలిసి మేము మా ఫాదర్స్ డే సెలబ్రేషన్ని ఈ విధంగా చిన్న పార్టీలాగా సెలబ్రేట్ చేసుకోబోతున్నాము. సో ఇందులోకైతే నంచుకోవడానికి చెప్పాను కదా, నాన్ వెజ్ అయితే చికెన్ మటన్ సూప్ లాగా పెట్టేసుకోవచ్చు. మేమైతే ఈరోజు టొమాటో కెచప్ కిసాన్ వాడతాను నేను ఎప్పుడైనా సరే ఇంట్లో. సో టొమాటో కెచప్ పెట్టేసి ఇంకా సర్వ్ చేస్తున్నాను అనమాట. చాలా బాగుంటుందండి. పకోడీ కానీ ఇలాంటి గారెలు కానీ టొమాటో కెచప్తోని ట్రై చేయండి, చాలా ఎమ్మిగా తింటారు పిల్లలైనా సరే. సో వీరేనండి మా బావగారు, అంటే బావ వరుస అవుతారు, మా వారికి అన్న వరుస అవుతారనమాట, దూరం చుట్టాలన్నమాట. సో ఆయన నా బర్త్డే రోజు వచ్చారు. మీరు లాస్ట్ వ్లాగ్స్లో చూస్తే కనుక అర్థమవుతుంది. ఇంకా నా బర్త్డే రోజు వచ్చారంటే ఈరోజు మా వారు ఇన్వైట్ చేశారనమాట. సో జస్ట్ సింపుల్గా సండే కదా, సో నెక్స్ట్ డే నుంచి ఇంకెవరు బిజీలో వాళ్ళు వెళ్తాం కదా, సో ఇంటికి రమ్మని పిలిచారు. అండ్ దట్టు ఆయన మా ఇంటికి కొంచెం దగ్గరనే, అంటే రాంపల్లిలో ఉంటారు. సో అందుకని పిలవగానే వచ్చేసారనమాట. ఇక్కడ చూసారు కదా, సో సర్ప్రైజ్ వడలైతే, అంటే వడలనొచ్చు గారెలనొచ్చు. సో వీళ్ళ ముందైతే పెట్టేశాను. ఎమ్మి టేస్ట్తో ఎంజాయ్ చేశారండి, నిజంగా చెప్తున్నాను. చాలా బాగున్నాయని మెచ్చుకున్నారు మా వారు, అలాగే మా బావగారు కూడా. ఇంక ఇక్కడ మా పాప కూడా చూసారు కదా, టమాటో కెచప్లో నంజుకోరా అంటే అలా పెట్టేసి తింటూ ఉందన్నమాట. చక్కగా ఎంజాయ్ చేసింది కాసేపు. సో ఆ టొమాటో కెచప్లో ఉండే స్వీట్నెస్ అండ్ పులుపునెస్ ఉంటుంది కదా, అది పిల్లలకి చాలా నచ్చుతుంది. సో అందుకని ఇంకా పాపకి కూడా తినమని చెప్పాను. సో హ్యాపీగా తింటూ ఉంది. చూసారా, ఓకేనంట, అంటే బాగుందంట టేస్ట్. ఇంకా రాక్సీ కూడా మమ్మల్ని చూస్తూ కూలర్ పెట్టాము. హ్యాపీగా కూలర్కి ముందైతే సెటిల్ అయిపోతుందండి అది. మేమేమైపోయినా పర్లేదు, కానీ దానికైతే చల్లగా గాలి రావాలి. కూలర్ ఆఫ్ చేస్తే మాత్రం అటు ఇటు కాలు తాకిన పిల్లిలాగా తిరుగుతూనే ఉంటుంది. సో కూలర్ వేసాను కదా, చక్కగా అక్కడ సెటిల్ అయిపోయింది. ఇక్కడ చూసారు కదా, వాళ్ళ నాన్నకి తినిపిస్తూ. సో ఫైనల్గానైతే హ్యాపీ ఫాదర్స్ డే చెప్పించడానికి ట్రై చేశాను. ముందు రోజు నుంచి ప్రాక్టీస్ చేయించాను, కాకపోతే కరెక్ట్ టైంకి వాళ్ళ నాన్నకి చెప్పలేదండి. సారీ ఫర్ దట్, మీకు కూడా చూపించలేకపోయాను. సో కాకపోతే చాలా ప్రాక్టీస్ చేయించాను. బట్ బెటర్ లక్ నెక్స్ట్ టైం అనమాట, అంటే నెక్స్ట్ ఇయర్కి చెప్పేలాగా చూద్దాము. ఇంకా ఈ ఇయర్ అయితే చెప్పలేకపోయింది. సో ఏదైనా గ్రీటింగ్ కార్డ్ అలా రెడీ చేద్దామా అని అనుకున్నాను, కాకపోతే స్వయంగా పాప ఎదిగిన తర్వాత పాప చేతితో క్రియేట్ చేస్తే ఇంకా హ్యాపీగా ఫీల్ అవుతారు కదా మా వారు, నేను చేసే కంటే. సో నాకు మా వారి మీద ఉన్న ప్రేమని మా పాప ద్వారా చూపించాలనుకున్నాను, కాబట్టి ఇలా బొబ్బరి గారెలు చేసి పెట్టాను ఫాదర్స్ డే. ఈరోజు ఫాదర్స్ డే కదా, అవునా? కూలర్ పెడతా కానీ ఇక ఈరోజు ఫాదర్స్ డే. డాడీకి నాన్న హ్యాపీ ఫాదర్స్ డే చెప్పు. హ్యాపీ కన్నా హ్యాపీ చెప్పు నాన్నకి. ఇగో కూలర్ పెడతా, నాన్నకి హ్యాపీ చెప్పు. హ్యాపీ ఫాదర్స్ డే నాన్న. ఎక్స్ట్రా చెప్తాను. అరే హ్యాపీ ఫాదర్స్ డే నాన్న చెప్పు. ఇగో నువ్వు చెప్తే నేను కూలర్ పెడతా, లేదంటే పెట్టాను. మరి హ్యాపీ ఫాదర్స్ డే చెప్పు. చూసారు కదా ఫ్రెండ్స్, ఇంకా అందులోకి వాళ్ళ పెద్దనాన్న అంటే మా బావగారు వచ్చారు కదా. సో ఇంకా చూసేసరికి ఓవర్గా గారాబం అయిపోయింది అనమాట. నేను చెప్పమంటే అస్సలు చెప్పట్లేదు. కొంచెం నాకు సాడ్ అనిపించింది, ఎందుకంటే వాళ్ళ నాన్నకి వినిపిద్దాము హ్యాపీ ఫాదర్స్ డే అని చెప్తే వాళ్ళ నాన్న చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు అని అనుకున్నాను. ఏదో ప్లాన్ చేసుకున్నాను, కాకపోతే మొత్తం బుగ్గ చేసేసింది ఇంకా కృతి. బట్ నో వరీస్, బెటర్ లక్ నెక్స్ట్ టైం అని చెప్పాను కదా. ఇప్పుడు చెప్పు నాన్నకి హ్యాపీ చెప్పాలి. పో అమ్మ అలిగింది, మాట్లాడపో మాట్లాడు. అప్పుడు నేర్పించిన మంచిగా స్నానం చేసినప్పుడు హ్యాపీ అంటే హ్యాపీ ఫాదర్స్ డే నాన్న అనుకుంటే ఇప్పింది. సరే వచ్చినాక ఇప్పిద్దాం అనుకున్నా, తుస్ హ్యాపీ. ఇక నవ్వుతున్నా కదా, మనం ఇంకో రియాక్షన్ చేస్తుంది కావాలనే. అంటే మమ్మీ అన్నా సరే మమ్మీ మీదకి రావాలి, నాన్న సరే నా మమ్మీ మీదకి రావాలి, పెద్ద నాన్న సరే నా మమ్మీ మీదకి రావాలి. నువ్వు నేను ఒక్కదాన్ని అలసుగా దొరుకుతున్నా కదా నీకు. హ్యాపీ ఫాదర్స్ డే.
ఇంక ఇదండి సంగతి. మా పాప అసలు పడుకోదు, మమ్మల్ని పడుకోనివ్వదనమాట. ఇంకా మా బావగారి గారిని కూడా ఈరోజు ఇక్కడే పడుకొని మార్నింగ్ వెళ్ళమని చెప్పాను, కానీ వెళ్తానన్నారు. మా వారైతే అటు ఇటు చేసి ఇక్కడే ఉండేలాగా ప్లాన్ చేశారనమాట. సో ఇంకా కాసేపు పాపని పడుకోబెడదామని ట్రై చేసాము, కానీ అస్సలు పడుకోవట్లేదు. నాకేమో నిద్ర వస్తుంది. ఇంకా మా వారు అలాగే మా బావగారు ఎప్పుడు ఇలాంటి గేమ్స్ ఆడుతూనే ఉంటారు ఇంటికి వచ్చినప్పుడల్లా. ఒకసారి క్యారమ్ అని, ఇంకొకసారి యూనో అని, ఒకసారి ఇలాగ రమ్మీ అని. సో చాలా గేమ్స్ ఆడుతూ ఉంటారు ఫన్నీగా. ఇంకెలాగో నాకు కూడా బోర్ కొడుతుంది, నిద్ర వస్తుంది, పాపనేమో పడుకోనివ్వట్లేదు అనేసి నాకు రమ్మీ ఆడడం వచ్చు, మా వారి దగ్గర నేర్చుకున్నాను. సో ఎప్పుడో ఒకసారి ఇలా ఫ్యామిలీ ఫన్ టైం ఉంటుంది కదా, సో అలాంటి టైంలో జస్ట్ సరదా కోసం ఆడతామన్నమాట. ఇంకా ఈరోజు నేను కూడా కూర్చొని వాళ్ళతో ఆడాను. అండ్ వరుసగా నేనే 3 గేమ్స్ గెలిచానంటే నమ్ముతారా, 3 షోస్ కంటిన్యూగా నేనే కొట్టాను. ఇంకా మా వాళ్ళు కూడా మెచ్చుకున్నారనమాట నన్ను, బాగా ఆడావు అనేసి. సో ఫస్ట్ షో అయితే చూపిస్తున్నాను అంతే, ఇంకా మొత్తం చూపించడానికి టైం ఉండదు కదా. సో వీడియోని అయితే ఇక్కడితో ఎండ్ చేస్తున్నానండి. వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి, కామెంట్ చేయండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ, బై బాయ్.